సత్క్రియలు అంటే ఏమో ఏ వాక్యం అయితే వింటున్నావో ఆ వాక్యం ప్రకారంగా బ్రతకడం ఒక క్రియ. ఆ బ్రతికిని 10 మందికి బోధించడం ఒక క్రియ. నశించిపోతున్న ప్రతి వాడికి కూడా యేసుక్రీస్తు గారు నీ పాపాలు నా పాపాలు మనందరి పాపాల నిమిత్తము చనిపోయినని చెప్పడం క్రియ. ఎవరైతే బాధల్లోనూ ఇబ్బందులను ఉన్నారో అలాంటి వాళ్ళని పరామర్శించడం క్రియ. ఎవరైతే అనాథులుగా ఉన్నారో వాళ్ళు చేరదీయవలసినది ఒక క్రియ. ఎవరైతే భర్త లేకుండా ఒంటరి జీవం జీవిస్తూ లోకం చేత ద్వేషింపబడే పరిస్థితులు నలిగిపోతున్నారో వాళ్ళకి నేను ఉన్నాను అని చెప్పడం ఒక క్రియ. ఎలాంటి క్రియలు చేస్తూ యెహోవా మాలిన్యాన్ని పాపాన్ని నీ జీవితానికి అంటుకోకుండా దూరంగా బ్రతకడం భక్తి అయితే ఇదిరా దేవుడు నీకు అప్పగించిన బాధ్యత అని చెప్పాడు దేవుడు. ఆ బాధ్యత విస్మరించే సందర్భం విశ్వాసులు. ఇలాంటి పరిస్థితిని గమనించిన మన జీవితాన్ని చక్కబెట్టుకోవడమే మనకు రాకపోతే దేవుడి యొక్క సంకల్పాన్ని భూమి మీద మనం ఏం నిర్వర్తిస్తాం. అందుకనే చెబుతున్నాడు, నీకు నాకు మనందరికి ఈ బ్రతుకు పేరు పలికించాడంటే దేవుడు ముందుగా ఏర్పరిచిన సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి నువ్వు బ్రతుకుంటావు కనుక బ్రతికిచ్చాడు నీకు. నువ్వు తింటున్న అన్నం కూడా దాని ద్వారా వచ్చే ఫలం కూడా దానికి ఉపయోగించడానికే. నీ రెక్కల కష్టం ఏదైతే ఉద్యోగం చేసి నువ్వు సంపాదిస్తున్నావో ఆ సంపాదన ఆ సత్క్రియలు చేయడానికే. నువ్వు ఈ భూమి మీద ఏం చేసినా పరలోకమందున్న దేవుడు నీ భుజాల మీద పెట్టిన బాధ్యతని నిర్వర్తించడానికి మాత్రమే అన్న విషయాన్ని మనుషులు మర్చిపోకూడదు. దాన్ని మర్చిపోయారట. ఎవరు మర్చిపోయారనుకున్నారు? విశ్వాసులు మర్చిపోయారట ఆ విషయం. అందుకని విశ్వాసులతో చెబుతూ, ఇదిగో బాధ్యత అంటే ఇది చెయ్యండి. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికే క్రీస్తు యేసు మనం ఈ భూమి మీద పుట్టించాడు. ఆయన చేసిన పని అయ్యి ఉన్నాం మనం. ఆయన చేసిన పని ఉన్నాయి కనుక ఆయనకే మనం అందరం ఉపయోగపడాలి. ఆయనకు ఉపయోగపడకపోతే మన బ్రతుకులు వృధా అయిపోతాయి. కాబట్టి ఇదిగో నేను చెబుతున్నాను సంగమం వినండి జాగ్రత్తగా అని చెప్పాడు. నేను అడుగుతున్నాను, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఉన్నాయి కదా, ఈ సత్క్రియలు ఎప్పుడు చేయాలి? అంతే కదా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం అన్నా కదా. ఈ కార్యక్రమం ప్రారంభించడం డేట్ ఫిక్స్ చేసుకుంటారు లేదా? డేట్ ఫిక్స్ చేయకుండా ఎప్పుడు పడతాడు పెట్టేసుకుంటారా? ఎప్పుడో అనుకుంటారు ఇలా పెట్టించుకుందాం ప్రార్థన అనుకుని అన్ని పిలుచుకుందాం అని, దానికి ఒక డేట్ నిర్ణయిస్తారా? అలాగే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలకి ఒక టైం పెట్టాడట, సమయం పెట్టాడట. ఆ సమయం మనుషులకు తెలియాలి. ఇప్పుడు అది అంటే ఒక రోజు ఇదే పరిస్థితుల్లోనే దేవుడు ప్రత్యేకపరుచుకున్న జనాంగం దేవుడు మాట వినకుండా విచ్చలవిడితనానికి వెళ్ళిపోయి బాధ్యత లేకుండా సమాజానికి ఉపయోగపడకుండా దేవుడికి ఉపయోగపడకుండా కనీసం వాళ్ళ బ్రతుకుల్లో వారికి ఉపయోగపడకుండా బ్రతుకుతూ ఉంటుంటే వాళ్ళ జీవితాల్లో పతనం తెచ్చుకున్నారట. ఏ శత్రు సైన్యాలు చేతుల నుంచి కాపాడుతున్నాడో అదే శత్రు సైన్యాలు వీళ్ళ నలగొట్టేస్తుంటే ఆర్తనాదాలతో పాటు ఏడుస్తూ బ్రతుకుతుంటే ఆ రోజు ఒక భక్తుడు వాళ్ళందరినీ గురిపెట్టి చూశాడట. చూసే సమయానికి ఎవ్వరిలో కూడా బాధ్యత లేవు. బాధ్యత లేని కారణం చేతే ముందుగా ఏర్పరచబడిన సక్రియలు ఎవ్వరో చెయ్యకుండా ఎవరిష్టం వచ్చినట్టుగా వారు బ్రతుకుతున్నారు కనుక ఇలాంటి దౌర్భాగ్యమైన బ్రతుకులు వీళ్ళకి వచ్చాయని ఒక రోజు భక్తుడు బాధపడుతూ ఏడుస్తూ కొన్ని మాటలు రాసుకున్నాడండి. ఏడుస్తూ రాస్తున్నటువంటి మాటలకి ఆ ఏడుపు సంబంధించిన మాటలని మీటింగ్ పెట్టాడట. గ్రంథానికి ఏమని పెట్టాడు తెలుసా? విలాప వాక్యాలు అన్నాడు. ఇప్పటికి ఏ టైంలో చేయాలి సత్క్రియలని? అదే విలాప వాక్యాల్లోనే 3వ అధ్యాయం 27వ వచనం దగ్గర నుంచి చేత చూడ, యవన కాలమున కాడి మోయట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే అన్నాడు. చూసారు, యవన కాలమందు కాడి మోయట నరునికి మేలు. ఇప్పుడు యవనస్తుడు మోసడం పోయలేదు అక్కడ, మోసడా? యవనస్తుడు మోసడం పోయలేదా? మోయలేదు. మరి మోయకపోతే కీడు, అంతే కదా. మీరు లేకపోతే ఏమో ఉంచినట్టు కీడే వస్తుంది. మంచి చేయలేదని అంటే అర్థం ఏంటి? చెడు చేసాడని. ఈ పెద్దోడు మంచోడు అంటే చిన్నోడు ఏమవుతాడు? ఇంకా అది గురించి చెప్పడం అవసరం లేదు. అలాగే ఇక్కడ కూడా అన్నాడు, ఇక్కడ యవ్వన కాలం మందు కాడిపోయేట నరునికి లేదు, మనం ముయ్యలేదు కనుక కీడు వాళ్ళ ఎత్తినదికి వచ్చింది. అంటే ప్రతి మనిషి జీవితంలోనూ ఏర్పరిచిన సత్క్రియలు ఏదైతే ఉందో దానికి ఒక టైం నిర్ణయించాడు. ఆ టైం ఏంటి అనుకుంటారు? యవ్వన కాలం.